బిగ్ డిబేట్కి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. వాటి బిగ్ డిబేట్లో మనతో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ వీరమహిళ అండ్ అధికార ప్రతినిధి రావి సౌజన్య గారు, అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మంచా నాగమల్లీశ్వర గారు జాయిన్ అయ్యారు. అండ్ నెక్స్ట్ టీడీపీ నుంచి అసిలేటి నిర్మల గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు బిగ్ డిబేట్లో. సౌజన్య గారు అండ్ మల్లేశ్వర గారు నమస్కారం. అండ్ సౌజన్య గారు, మనం రాజకీయాల్లో చూస్తూ ఉంటాం కదా, తేనె పూసిన కత్తులు, గోతికాడ నక్కలు చాలామంది ఉంటాయి. రాజకీయ ప్రత్యర్థులు అంటే ఏదో పక్క పార్టీలో ఉంటారని అనుకోవద్దు, సొంత పార్టీలో ఉన్న వాళ్ళని కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం. కానీ ఈ ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే, మనం చూస్తూ ఉన్నాం చిర్రి బాలరాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్న నాయకుడు. 2024 ఎన్నికలకు ముందు చిర్రి బాలరాజు అంటే బహుశా ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. ఎప్పుడైతే పోలవరం కూటమి అభ్యర్థిగా చిర్రి బాలరాజును ఎంపిక చేశారో ఒక్కసారిగా అందరి చూపు ఆయన మీద వెళ్ళింది. ఆయనకి సరైన కారు కూడా లేదట, ఏదో చిన్న కారులో తిరిగేవారట 2024 ఎన్నికలకు ముందు. సో ఆర్థికంగా బలమైన వైసీపీ అభ్యర్థి మీద 8,000 ఓట్ల తేడాతో ఆయన గెలిచారు. కూటమి సఖ్యత వల్ల, అక్కడ అన్ని పార్టీలు కలిసి పనిచేయడం వల్ల ఆయన గెలిచారు. అంతవరకు ఓకే. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్ళడానికి, పార్టీ కార్యక్రమాలకు వెళ్ళడానికి ఆయనకి సరైన కారు లేకపోతే చాలామంది జనసేన కార్యకర్తలు కొంతమంది చందాలు వేసుకుని ఆయనకి కారు కొనే ప్రయత్నం చేశారు. ఆ కారును కూడా చూపించండి ఒకసారి. కారు కొనే ప్రయత్నం చేశారు. బట్ చిర్రి బాలరాజు ఆ కారును వద్దు అని చెప్పి సున్నితంగా నో చెప్పారట, రిజెక్ట్ చేశారు. ఈ విషయం అప్పట్లో మనం చూసాం, సంచలనంగా మారింది. సరిగ్గా ఏడాది అయింది ఇది జరిగి. చాలా అంటే సోషల్ మీడియాలో చిర్రి బాలరాజుకు అనుకూలంగా ప్రశంసిస్తూ, ఓకే మంచి ఎమ్మెల్యే అంటే ఎలాగే ఉండాలి, డౌన్ టు ఎర్త్ ఎమ్మెల్యే, నిరాడంబరుడు అంటూ చాలా పాజిటివ్గా కామెంట్ చేశారు అప్పట్లో. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిచి మెచ్చుకున్నారట, శభాష్ అలా ఉండాలి మన ఎమ్మెల్యే అంటే అని చెప్పి. సీన్ కట్ చేస్తే ఏడాది పూర్తయింది. చిర్రి బాలరాజు 100 కోట్ల రూపాయలు పోలవరం నియోజకవర్గంలో దోచేశాడు అని చెప్పి ఒక ఇద్దరు కూటమి నాయకులే మాట్లాడుకుంటున్న ఒక ఆడియో బయటకు వచ్చింది. కొన్ని కారణాల వల్ల ఆ ఆడియోని మేము టెలికాస్ట్ చేయలేకపోతూ ఉన్నాం. బట్ ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఏంటి జనసేన ఎమ్మెల్యేలు ఎంత దోచేస్తూ ఉన్నారా అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అనుకున్నారు అని ప్రచారం జరిగింది. మనం చాలా సీనియర్లం కదా, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలే ఇంత దోచేస్తూ ఉన్నారా, మనకంటే స్పీడ్గా ఉన్నారా అని చెప్పి అనుకున్నారు అని చెప్పి రకరకాల ప్రచారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో. అండ్ చిర్రి బాలరాజు వెంటనే ఆయనకి చిరెత్తుకు వచ్చింది. ఆయన ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. లెటర్ చూడొచ్చు స్క్రీన్ మీద, ఒకసారి స్క్రీన్ మీద చూపించండి. రాజకీయ కుట్రతోనే దుష్ప్రచారం. అణగారిన గిరిజన జాతిలో పుట్టి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదరణతో రాజకీయ ప్రస్థానం సాగిస్తూ పోలవరం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. నా ఎదుగుదలను చూసి ఓర్వలేని కొన్ని స్వార్థ రాజకీయ శక్తులు నాపై అవినీతి బురద చల్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. గిరిపుత్రుడనైన నేను ఎన్నడూ అవినీతికి పాల్పడలేదు, పాల్పడబోను అంటూ ఇంకా చాలా రాసుకొచ్చారు. నా నుంచి ఆర్థిక లబ్ధిని ఆశించి అందుకు నేను నిరాకరించడంతో నాపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలకు పాల్పడ్డారు. ఇంతకీ ఎవరు పాల్పడ్డారు? అది కూటమి నేతలు పాల్పడ్డారా, లేకపోతే జనసేన నేతలే పాల్పడ్డారా, లేకపోతే టీడీపీ వాళ్ళు ఏమన్నా పాల్పడ్డారా, లేకపోతే వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా పాల్పడ్డారా అనేది క్లారిటీ లేదు ఇక్కడ. అండ్ వాళ్ళ మీద గతంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన రైజ్ చేశారు. అండ్ జనసేన పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి ఇదంతా జరుగుతుంది అనేది ఆయన వెర్షన్. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఒక నివేదిక కూడా ఇచ్చారట. సో పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిన అంశం. సో దీని మీద క్లారిటీ తీసుకుందాం. రావి సౌజన్య గారు మనతో జాయిన్ అయ్యారు కాబట్టి, రావి సౌజన్య గారు, మీరు పోలవరం నియోజకవర్గంలో చిర్రి బాలరాజు గెలుపులో మీ వంతు పాత్ర మీరు నిర్వహించారు, అక్కడ క్యాంపెయిన్ చేశారు కాబట్టి మిమ్మల్ని ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి ప్యానెల్లో తీసుకున్నాను అనమాట. ఓకే, ఏంటి క్లారిటీ ఇవ్వండి. చిర్రి బాలరాజులో 1 ఇయర్లో ఇంత మార్పు వచ్చిందా? ఆయన చాలా నిరాడంబరుడు అని చెప్పి నేనే ఒకసారి ఆయన మీద ఒక స్టోరీ చేశాను, చాలా పాజిటివ్గా 3 లక్షల పైన వ్యూస్ వచ్చాయి దానికి. కానీ ఇప్పుడు ఆయన సీన్ చూస్తే 100 కోట్లకు పైన ఆయన సంపాదించేశాడు ఏడాది కాలంలోనే అనేది ఆయన మీద వస్తున్న విమర్శ. కాబట్టి ఆయనతో మీరు కలిసి పనిచేశారు కాబట్టి ఎలక్షన్స్లో క్లారిటీ ఇవ్వండి దయచేసి సౌజన్య గారు. రవి గారు, మీకు అలానే ప్యానల్ ఉన్న సభ్యులకి 99 వీక్షకులకి నా నమస్కారం అండి. నమస్తే. చిర్రి బాలరాజు అనే వ్యక్తి 2019లో కూడా పోటీ చేశారు జనసేన పార్టీ తరఫున. 13,000 ఓట్లు వచ్చినాయండి అప్పుడు కూడా. అంటే అసలు పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టైంలోనే ఆయన 13,000 ఓట్లు ఆ నియోజకవర్గం నుంచి సంపాదించున్నారు. అందులోనూ
చాలా బలమైన అంటే 4 టర్ములు 20 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఉన్న పరిస్థితుల్లో తెల్లం బాలరాజు అనే వ్యక్తి 20 సంవత్సరాలుగా ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మీద ఆయన 13,000 ఓట్లతో ఆ రోజు తెచ్చుకున్నారు. తర్వాత 7,000 పైచిలకు ఆయన 2024లో పోటీ చేసి గెలిచారు. గెలిచిన దగ్గర నుంచి మీరు పరిణామాలు ఆ కారు విషయం కావచ్చు ఏదైనా సరే మీరు అన్ని చెప్తానే ఉన్నారు కదా. దీంట్లో చిన్నది ఏంటంటే 100 కోట్లు సంవత్సరంలో 100 కోట్లు సంపాదించడం ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీలో సాధ్యమా? నిజంగా అలా సాధ్యమే అనుకుంటే 20 సంవత్సరాలుగా ఉన్న తెల్లం బాలరాజు ఎన్ని వేల కోట్లు సంపాదించాలి? ఇది ఒకటే పాయింట్ అండి, వేరేది అవసరంలా మనకి. అక్కడికి ఆయన ఇల్లు శంకుస్థాపన కొంతమంది ఏదో ఇల్లు 10 కోట్లు పెట్టి కట్టారు ఏదో అని చెప్తా ఉన్నారు. ఆయన ఇల్లు శంకుస్థాపన చేసే టైంకి లిక్కర్ లేదు, శాండ్ లేదు, అసలు అక్కడ వేరే వేరే ఆదాయ మార్గాలు ఏమీ లేవు. అసలు ఆ నియోజకవర్గంలో ఆదాయ మార్గాలు అనేవి చాలా తక్కువ. ఆ తక్కువలో ఆయన శంకుస్థాపన చేశారు, ఆ ఇల్లు కట్టారు. ఆ ఇల్లు విషయంలో కూడా మహా అయితే అది మొత్తం 3 ఫ్లోర్లు కలిపి ఒక 3,500 4,000 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఎస్ఎఫ్టీ మనకి సిటీస్ లో లెక్కేసుకుంటేనే 2,000 చొప్పులు లెక్కేసుకున్నా, పల్లెటూరులో అంటే అంత కూలీ రేట్లు అయ్యి అంత ఉండవు. ప్లస్ ల్యాండ్ ఆయింది అంటే అది కూడా మహా అయితే 70-80 లక్షల కన్నా ఎక్కువ ఉండదు. 80 ఒక మహా అయితే 1 కోటి రూపాయలు. ఒక ఎమ్మెల్యే 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకోలేడా అండి? ఒక ఎమ్మెల్యే అంటే నేను అనేది ఇక్కడ ఎంత సంపాదించాడు అని చెప్పని పద్దాకా ప్రస్తావిస్తున్నారు. ఆయన ఎన్ని అప్పులు చేసుంటారని చెప్పని ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి ఎందుకు మీరు ఆరా తీయట్లేదు? ఈ మీడియా వాళ్ళందరూ అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమండి అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అప్పుడు చేయటం అంటే మనకు అవసరం ఉన్నప్పుడు కన్వీనియంట్ కోసం కొన్ని తప్పదు కదా, పక్కన దగ్గర తీసుకుంటారు. అంటే ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టడానిక, డబ్బులు పంచడానిక? డబ్బులు పంచడానికి కాదు, ఇప్పుడు కాదండి, ఎలక్షన్ తర్వాత సంగతి నేను చెప్తున్నా. ఎలక్షన్ లో సంగతి చెప్పండి. ఎలక్షన్ తర్వాత ఆయన ఒక ఆఫీస్ తీసుకొని పోలవరం నియోజకవర్గం దగ్గర 7 మండలాలు అలానే 144 కిలోమీటర్ల పైచీలుకుందండి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ అంటే ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఒక ఆఫీస్ కి వచ్చిన ఎవరైతే కష్టంతో వస్తారో వాళ్ళందరికీ భోజనం పెట్టి పంపిస్తారు. ఆ మాట ఎందుకు చెప్పరండి? ప్రతి ఒక్క కష్టంతో వచ్చిన ఈ పోలవరం నియోజకవర్గం ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన సాయం చేస్తారు. ప్లస్ ఎవరికి భోజనం పెట్టకుండా పంపించరు, ఆ సమస్య తీర్చి భోజనం పెట్టి పంపిస్తా ఉంటారు. సో అలాంటప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక జీతం సరిపోదు, ఆయన చేయబోదులుగా తీసుకోవటం లేదా ఇంకోటి జరుగుతూ ఉంటది. సో దాని గురించి కూడా బయట తీయచ్చు కదా. అప్పుడు దానికి ఆ వేరియేషన్స్ ఎంత, ఎందుకు తెచ్చుకోకూడదు, లేదా ఏం సంపాదిస్తాను అనేది ఉంటుంది. ఈ రోజు 100 కోట్లు అంటా మాటలే తప్పితే నిజ నిరూపణ అనేది ఎందుకు జరగట్లేదు? ఇదేదో సౌజన్య గారు ఒక్క విషయం, ఇదేదో వైసీపీ నాయకులు చేసిన ఆరోపణ కాదు కదా, ఇద్దరు కూటమి నేతలు మాట్లాడుకున్న ఫోన్ సంభాషణలో వచ్చిన విషయం. ఆ సంభాషణలో కూడా అంట అనే మాట ఉందే తప్పితే ఎక్కడా కూడా నిజంగా అన్నట్టు మాట్లాడాల. అటు ఇద్దరు నాయకులు మాట్లాడిన దాంట్లో కూడా అంట కదా అన్న మాట ఉంది. ఈ టైప్ నుంచి కూడా అవునంట అదే తెలియట్లేదు అనే మాట 2 మాటలు వచ్చినాయి. లేదు, కరాటన్ రాంబాబు ఆయన జనసేన పార్టీలోనే ఉన్నారు కదండి ఇప్పుడు. జనసేన పార్టీ ఓకే, ఆయనే చెప్పారు కదా, నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. అదే అంటున్నానండి. ఇప్పుడు మీడియాలోనే అవినీతి పనులు చేసేస్తున్నారు, మీడియాలోనే మొత్తం క్యారెక్టర్ అసోసియేషన్ చేసేస్తున్నారు. మీడియా అంటే దానికి ఇంకా ప్రూఫ్స్ ఉండవసరం లేదు, ఏమి ఉండవసరం, మాట వరకే. ఆయన అంతకు ముందు కూడా ఒక వ్యక్తి ఆరోపణ చేసినప్పుడు ప్రూఫ్ చూపించమన్నారు. ఈ రోజు అదే అడుగుతున్నారు. ఈ రోజు చిరు బాలరాజు గారు డైరెక్ట్ గా సీఎం గారికి లెటర్ రాసి నా ఎంక్వైరీ అయ్యండి అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ అంటే ఆయన నిజంగా ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు. వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో ఒకటి సమస్యలో ఆయన ఇరుక్కుంటున్నారో తెలియదు కానీ కంటిన్యూస్ గా ఆరోపణలు వస్తానే ఉన్నాయి. ఆ ఆరోపణలు చేసే క్రమంలోనే ఈరోజు చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఖచ్చితంగా ఆ మీద ఎంక్వైరీ వేయండి, నిజ నిర్ధారణ చెయ్యండి. ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు రావాల్సి వస్తుంది, కూటమి మనుగడకి దెబ్బతీసే పరిస్థితి అని నేను ఒక ఎమ్మెల్యే, నేను ఆయన ఒకరి గురించి చెప్పట్లేదండి, జనసేన ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇలాంటి అవినీతి చేయడానికి చెయ్యరు కూడా. ఎందుకంటే ఒక కమిట్మెంట్ తో వచ్చిన వ్యక్తులు ఒక కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్న శాసనసభ్యులుగా ఉన్న పరిస్థితిలో ఎవరు కూడా అలాంటి తప్పులు చేయరండి. పైగా నేను ఇంకొకటి చెప్తాను రవి గారు, మీరు ఎవరినైనా కనుక్కోండి, ఈ ఉద్యోగ బదిలీల్లో గానీ లేదంటే టీచర్స్ ఉద్యోగాలు అవ్వచ్చు, ఏదన్నా సరే దగ్గర 300 పైచీలకు ట్రాన్స్ఫర్స్ అయ్యి జరిగినాయి. తర్వాత ఏ ఒక్క దగ్గర సరే రూపాయి తీసుకున్నారని చెప్పి నిరూపించమనండి, కాబట్టి నేను కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు ఇస్తాను. అంత నీట్ గా ఆయన చేసిన పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆయన అంత నీట్ గా చేశారని చెప్పి నాకున్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నేను ఆయన ఉద్యోగ సంఘాలతో వీళ్ళందరితో కూడా మీటింగ్లు ఉన్నప్పుడు నేను వెళ్ళాను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ మీరు చెప్తూ ఉన్నారు కానీ ఎవరైతే
చిరి బాలరాజు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు ప్రతి దానికి కూడా కమిషన్. అండ్ పోలవరం అంటే పోలవరం ప్రాజెక్ట్ ఉంటుంది కదా, దానిలో కూడా ప్రతి దానిలో కమిషన్ తీసుకుంటూ ఉన్నారు అని చెప్పి, అంటే ఆయనకి అవకాశం ఉన్న దానిలో ఆయన కమిషన్ అడుగుతూ ఉన్నారు చిన్న చిన్న పనులకు అని చెప్పి పెద్ద ఆరోపణ ఆయన మీద. నేను మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తానని చెప్పాను. ఒక ఉద్యోగస్తులు